హాయ్ చిల్డ్రన్, థర్డ్ క్లాస్ పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ నాన్న. థర్డ్ క్లాస్ లో అందరి బంధువు మన లెసన్ చెప్పుకున్నాం కదా నాన్న. ఆ లెసన్ లో ఈ రోజు ఇవి చేయండి టెక్స్ట్ బుక్ లో నెక్స్ట్ పేజ్ టర్న్ చేసుకుంటే ఇవి చేయండి. ఫస్ట్ వన్ చూడండి, ఆలోచించి చెప్పండి. ఆలోచించి మీరే చెప్పాలంట. చూడండి, పోస్ట్ మ్యాన్ మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు కదా, అలాగే మనకు బంధువుల్లాగా సహాయం చేసే మరికొందరిని తెలపండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఉదాహరణ వైద్యుడు. ఇంకా మీకు ఇలా సహాయం చేసే వాళ్ళు ఎవరు మీరే చెప్పాలి, రాయాలి వర్క్ బుక్ లో. నేను ఫిల్ చేసాను, వర్క్ బుక్ వెళ్ళినప్పుడు మనం చూద్దాం. సెకండ్ క్వశ్చన్ చూడండి, పోస్ట్ మ్యాన్ ని కలవండి. ఆయన దగ్గర ఉండే కార్డు, కవరు, పార్సిల్ ఎలా ఉంటాయో తెలుసుకోండి, వాటిని గుర్తించండి. మీరు పోస్ట్ మ్యాన్ మీ సరౌండింగ్స్ లో ఎక్కడైనా కనిపిస్తే ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి కార్డ్ ఎలా ఉంటది, కవర్ ఎలా ఉంటది, పార్సిల్ ఎలా ఉంటది అనేది ఆయన్ని అడిగి తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇక్కడ గుర్తించాలి. ఇక్కడ నేను చెప్తున్నాను చూడండి, కార్డ్. ఇది కార్డు నాన్న. కార్డుకి ఇటువైపు వెనకాల పక్క కూడా మనం విషయాన్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, కవర్. ఈ కవర్ లో మనం ఏదైనా మ్యాటర్ ని పేపర్ మీద రాసి ఈ కవర్ లో పెట్టి పోస్ట్ చేయొచ్చు నాన్న. నెక్స్ట్ పార్సిల్. మనం ఏవైనా వస్తువుల్ని పంపించాలంటే ఇలా బాక్సుల్లో పార్సిల్ చేసి మనం పోస్ట్ ఆఫీస్ లో మన అడ్రస్ రాసి ఇస్తే మనం ఎవరికి చేరాలో వాళ్ళకి చేరవేస్తారు నాన్న. చూడండి, కార్డు, కవరు, పార్సిల్. ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. నేను వర్క్ బుక్ లో ఫిల్ చేశాను నాన్న, అక్కడ చూసి మీరు టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేద్దరు కానీ. చూడండి, ఇక్కడ 23 పేజ్ వర్క్ బుక్ లో 23 పేజ్ లో అభ్యాస భాగం. పోస్ట్ మ్యాన్ మనకి ఎంతో సహాయం చేస్తున్నాడు కదా, అలాగే మనకు బంధువుల్లాగా సహాయం చేసే మరికొందరిని తెలపండి అన్నాడు. చూడండి, ఇక్కడ ఉపాధ్యాయుడు, పోలీసులు, సైనికులు. చూడండి, ఉపాధ్యాయులు వీళ్ళు పిల్లలందరికీ కూడా విద్యా బుద్ధులు నేర్పించి వాళ్ళని మంచి మార్గంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతున్నారు. పోలీసులు దేశ రక్షణలో, సరేనా, పోలీసులు రక్షక భటులు. వీళ్ళు మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మన సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు. సైనికులు దేశ రక్షణలో మన దేశ ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండడం కోసం మన దేశ సరిహద్దుల్లో నిత్యం పోరాటం చేస్తూనే ఉంటారు నాన్న. చూడండి, ఉపాధ్యాయుడు, పోలీసులు, సైనికులు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, పోస్ట్ మ్యాన్ ని కలవండి. ఆయన దగ్గర ఉండే కార్డు, కవరు, పార్సిల్ ఎలా ఉంటాయో తెలుసుకోండి, వాటిని గుర్తించండి. చూడండి, ఇక్కడ నేను రాశాను కార్డు, కవరు, పార్సిల్. ఇలా నీట్ హ్యాండ్ రైటింగ్ తో రాయాలి. మీరు టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ ఈ 2 క్వశ్చన్స్ నీట్ హ్యాండ్ రైటింగ్ తో ఫిల్ చేసి మీ నోట్బుక్ లో లెసన్ హెడ్డింగ్ పెట్టుకుని ఫస్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత సెకండ్ క్వశ్చన్ రాసి ఏం చేస్తారంటే మీరు చక్కగా ఈ రోజు ఈ 3 పిక్చర్స్ కి సంబంధించిన బొమ్మలు మీ నోట్బుక్ లో వేసి దాని కింద వాటి పేర్లు రాయండి. కార్డు బొమ్మ వేసి కార్డు పేరు రాయండి, కవర్ బొమ్మ వేసి కవర్ రాయండి, పార్సిల్ బొమ్మ వేసి పార్సిల్ రాయండి. మీ నీట్ గా చక్కగా పెన్సిల్ తో వేయండి నాన్న బొమ్మలు. చాలా ఈజీ ఈ బొమ్మలు వేయడం. మీరు బొమ్మలు వేసి ఆ బొమ్మల కింద పేర్లు రాయండి. మీ నీట్ హ్యాండ్ రైటింగ్ తో టెక్స్ట్ బుక్, వర్క్ బుక్ ఫిల్ చేసి నీట్ హ్యాండ్ రైటింగ్ తో నోట్ బుక్ కూడా రాసి చక్కగా చదువుతారనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.